విద్యార్థులు సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకొని పోటీ ప్రపంచంలో రాణించాలని కోరారు తెలంగాణ ఉన్నత విద్యా మండలి చైర్మన్ ఆచార్య లింబాద్రి. హైదరాబాద్ రవీంద్ర భారతిలో జరిగిన తపస్య కాలేజ్ ఆఫ్ కామర్స్ మేనేజ్మెంట్ స్నాతకోత్సవానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో ఉస్మానియా విశ్వవిద్యాలయ పరీక్షల నియంత్రణ అధికారి రాములు, తపస్య కళాశాలల చైర్మన్, సెంట్రల్ కౌన్సిల్ చార్టెడ్ అకౌంటెంట్స్ మెంబర్ సిఏ శ్రీధర్ ముప్పాల పాల్గొన్నారు. ఈ సందర్భంగా 500 మంది పట్టభద్రులకు పట్టాలను ఆచార్య లింబాద్రి అందజేశారు. సమకాలీన ప్రపంచంలో జరుగుతున్న మార్పునకు అనుగుణంగా ఉద్యోగ అవకాశాలు, వ్యాపారానికి కావలసిన నైపుణ్యాలను పెంపొందించుకోవాలని సూచించారు. మానవ విలువలతో కూడిన విద్యను విద్యార్థులకు అందించడానికి విద్యా సంస్థలు కృషి చేయాలని కోరారు. నాయకత్వ లక్ష్యాలను విద్యార్థులకు అలవర్చుకోవడంతో పాటు దేశ ఆర్థిక వ్యవస్థ బలోపేతానికి పాటుపడాలని కోరారు. అతి తక్కువ కాలంలో తెలంగాణలో తపస్య కళాశాలలు ఏర్పాటు ఎక్కువ మందిని గ్రాడ్యుయేట్లను తీర్చిదిద్దిన ఘనత యాజమాన్యానికి దక్కుతుందని లింబాద్రి అన్నారు. విద్యార్థుల యొక్క గ్రాడ్యుయేషన్ డే నిర్వహించడం జరుగుతున్నది. ఈ గ్రాడ్యుయేషన్ డే శుభ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో ఈ గ్రూప్ తపస్య గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్ చైర్పర్సన్ అండ్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మెంబర్ సిఏ శ్రీధర్ గారు, అట్లాగే శ్రీనివాస్ గారు, కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినేషన్ పాల్గొంటున్నారు. ఈ సందర్భంగా నేను విద్యార్థులందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. అట్లాగే వాళ్ళ తల్లిదండ్రులందరికీ కూడా అభినందనలు తెలియజేస్తున్నాను. పిల్లలకి ఒక నాణ్యమైనటువంటి విద్యను, నైపుణ్యాన్ని అందించేటువంటి విద్యను పొందడానికి ఇలాంటి మంచి ఇన్స్టిట్యూషన్స్లో వారిని జాయిన్ చేయడం. అంతేకాకుండా విద్యార్థులకు మనం ఇచ్చే సందేశం ఏంటంటే, విద్యార్థులందరూ కూడా ఈ సమకాలీన ప్రపంచంలో జరుగుతున్నటువంటి మార్పులకు అనుగుణంగా సాంకేతిక పరంగా వచ్చేటువంటి మార్పులకు అనుగుణంగా ఉద్యోగ అవకాశాలకు కావలసినటువంటి నైపుణ్యాన్ని, అట్లాగే వ్యాపారాలకు అవసరమైనటువంటి నైపుణ్యాన్ని, మానవ విలువలతో కూడినటువంటి విద్యను పొందడానికి ఇలాంటి ఇన్స్టిట్యూషన్స్ ఎంతో గొప్పగా కృషి చేస్తున్నాయి. ఈ ఇన్స్టిట్యూషన్కి ఒక ప్రత్యేకత ఉంది. అతి తక్కువ కాలంలోనే తెలంగాణ రాష్ట్రంలో ఎక్కువ సంఖ్యలో వారు కళాశాలను ఏర్పాటు చేయడం, ఎక్కువ మంది విద్యార్థులకు అడ్మిషన్లు ఇవ్వడం జరుగుతుంది. విద్యార్థులందరికీ గ్రాడ్యుయేషన్ సందర్భంగా పట్టా ప్రదానం చేయడం జరిగింది. ఈరోజు ముఖ్య అతిథిగా వచ్చేసిన రాములు గారికి మరియు లింబాద్రి గారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకున్నాను. ఒకప్పుడు తపస్య సిఏ కోచింగ్ అండ్ ఆల్ ప్రొఫెషనల్ కోర్సెస్ కోచింగ్ ఇచ్చేది. బట్ ఈరోజు భారతదేశం ఒక జీడిపి చూసుకున్న పరంగా తర్వాత ఉన్న నైపుణ్యమైన కోర్సెస్ కూడా కావాలనేది గ్రహించి ఇంటర్మీడియట్తో పాటు కామర్స్ రంగంలో గ్రాడ్యుయేషన్ కూడా స్టార్ట్ చేయడం జరిగింది. మా ఒక ప్రత్యేకత ఏంటంటే గ్రాడ్యుయేషన్లో అకాడమిక్స్తో పాటు స్కిల్ ఓరియంటెడ్ ట్రైనింగ్, అంటే ఇండస్ట్రీకి కావాల్సిన నీడ్ ప్రకారం కోర్సెస్కి ట్రైనింగ్ ఇవ్వడం అనేది జరుగుతుంది. అలా ఫస్ట్ బ్యాచ్ కంప్లీట్ చేసిన విద్యార్థులకి ఇవాళ గ్రాడ్యుయేషన్ డే పెట్టడం జరిగింది. సో ఈ గ్రాడ్యుయేషన్ డేకి మా ఒక ఆల్ బ్రాంచెస్ నుంచి విద్యార్థులు హాజరవడం జరిగింది. విద్యార్థులందరికీ గ్రాడ్యుయేషన్ సందర్భంగా పట్టా ప్రదానం చేయడం జరిగింది. ఈరోజు ముఖ్య అతిథిగా వచ్చేసిన రాములు గారికి మరియు లింబాద్రి గారికి మనస్ఫూర్తిగా